వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అని. కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది. రిమైండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే, సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లైంది తింటాకి, ఆడికి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ అయినా అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. వల్లభనేని వంశీమోహన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తామన్నారు, కక్ష సాధింపు ధోరణిని మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది. కొల్లు రవీంద్ర గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఎర్రనాయుడు గారి మీద కానీ, అచ్చెన్నాయుడు గారి మీద కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. 2023లో ఫిబ్రవరి 22వ తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతూ ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కార్లు తగలబెట్టి, కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని, కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన. ఆ రోజున రాజమండ్రి జైలుకు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఆడవాళ్ళ మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్ధన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే ఇవాళ ఆ కంప్లైంట్ని బలహీనపరిచేందుకు అతను షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి, అతన్ని హింసించి, ఆడ కుటుంబ సభ్యులను బెదిరించి ఇవాళ రోజున ఆ సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. మేము దళితులు, మా మీద అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద ఇవాళ వంశీమోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు. మీరు బెదిరించింది యథార్థం కదా? ఇవాళ సత్యవర్ధన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు. ఇవాళ కేసులను తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది మీరు. దళితులను బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం 506 అంటే సాక్షిని బెదిరించడం, అది తీవ్రమైన నేరం. సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు, వాడికి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి, వాడు ఇష్టం వచ్చినట్టుగా కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వాలి. వాడిని పట్టుకుని బెదిరించి, వాడిని ప్రలోభపెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. అసలు అక్రమ కేసులు అంటే నేను మించిన అక్రమార్కుడు ఎవరైనా ఉన్నాడా? గన్నవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోలవరం కాలువ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది? కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు. బ్రహ్మలింగం చెరువులో మొత్తం అంతా మట్టి అంతా కలిపి అమ్మేసుకున్నావు. ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేశావు. ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొవ్విపారేశావు. ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు. ఇవాళ చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలకు అంతులేదు. ఇవాళ కేసుని బలహీనపరిచేందుకు ఇవాళ సత్యవర్ధన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద చర్య తీసుకున్నారు. దీనికి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు? ఇవాళ చాలా దుర్మార్గాలు, చాలా అన్యాయాలు గన్నవరం నియోజకవర్గంలో జరిగినాయి. అవన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. పోలవరం మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? బ్రహ్మలింగం చెరువు మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు?
సుమారుగా అతను గాను వల్లభనేని వంశీ హయాంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి, అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ రోజున చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలదో, తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హుడే. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు, కేసులు పెడతారు. దీని గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది అక్రమ కేసులని మాట్లాడటం అనేది దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది. అక్రమ కేసులు పెడతంలో మీకు మీరే సాటారు. ఆఖరికి నా మీద కూడా మరి లోకేష్ గారు పాదయాత్రలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగునా కూడా పాదయాత్రలకి అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు బనాయించి ఆఖరికి నన్ను మరి కొల్లు రవీంద్ర గారిని, రావి వెంకటేశ్వరరావు గారిని, యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా కేసులు మొదలుగా పెట్టారు. వాయిదాలకు తిరుగుతా ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మీది, మాది కాదు. ఇవాళ రోజున దుర్మార్గాలు ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ హయాంలో గన్నవరం దోపిడీకి గురైంది. ఆ దోపిడీ అంతా కూడా రికవర్ చేయడానికి తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం. దానిపైన ఎంక్వైరీలు వేస్తాం. వాడిని తప్పనిసరిగా దాని బాధ్యుడిగా అతనైతే తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు. ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసుల్లో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్న అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాం.